ఉండదు, ప్రశ్నించడానికి పుట్టిన పార్టీ కాబట్టి ఆ రకంగా ప్రలోభాలకు ఆయన వాళ్ళకి లేనిది ఏంటి, మెగా ఫ్యామిలీకి ఏంటి లేవు, ఆస్తులు లేవా, వాళ్ళకి ఫేమ్ లేదా, కోట్లాది మంది వాళ్ళని కొలుస్తారు. సో అది పెద్దగా వీటి కోసం కక్కుర్తి పెడతారు అని అనుకోం. చిరంజీవి గారు కూడా అప్పుడు అదే పరిస్థితి. కానీ మెగా ఫ్యామిలీ గురించి కూడా ఇప్పుడు ఒకసారి మనం ప్రస్తావించాలి. ఇక్కడ చిరంజీవి గారి కళ్ళల్లో ఆ ఆనందం కానీ అసలు ఆయన మాటలకు అందవు. ఆయన విజువల్స్ చూసినా మనం చూసిన, ఎందుకంటే ఆయన కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు కూడా అంత ఆనందపడలేదేమో. ఎందుకంటే తమ్ముడు ఏమైపోతాడో, అసలు తమ్ముడు పరిస్థితి ఏంటో, జనసేన పరిస్థితి ఏంటో, ఈయనేంటి ఇలా చేస్తున్నాడు అని చెప్పి ప్రతిరోజు మదనపడ్డ ఆ అన్న కళ్ళల్లో ఇప్పుడు వస్తున్న ఆనంద బాష్పాలు అది మాటలతో వర్ణించలేము. మదనపడి ఆవేదన చెంది కన్నీళ్లు పెట్టుకుని తమ్ముడితో కొన్నాళ్ళు మాట్లాడడం కూడా ఆపేసి, నువ్వేంటి అడ్డమైన వాళ్ళతో మాటలు పడుతూ ఉన్నావు, కుటుంబ సభ్యులను కూడా తీసుకొస్తున్నావు అని చెప్పి ఆవేదనతో ఆయన బాధపడి ప్రతి దానికి నిజంగా చెప్పాలంటే మెగా ఫ్యాన్స్కి కోట్ల మంది మెగా ఫ్యాన్స్ అందరూ కూడా పార్టీలకు అతీతంగా పండగ చేసుకున్నారు ఆ రోజున. చిరంజీవి గారి కాళ్ళ మీద అంత అసలు ఎంత ఎత్తుకు ఎదిగినా చిరంజీవి గారి ముందు తమ్ముడే కదా, తమ్ముడు కాదు కొడుకు, పెద్ద కొడుకు వాళ్ళ ఆప్యాయత చూసాం కదా. నిజంగా ప్రజారాజ్యం పార్టీ పెట్టి సామాజిక న్యాయం కోసం సేవే లక్ష్యం ప్రేమే మార్గం అని చెప్పి ప్రజారాజ్యం పార్టీ పెట్టి ఎన్ని అవమానాలు పడ్డారు. ఆ బాధ ఎవ్రీథింగ్ మొత్తం అంతా కూడా పవన్ కళ్యాణ్ వచ్చి ఒక్కసారిగా ఆలింగనం చేసుకున్నప్పుడు నేను చూశాను చిరంజీవి గారి కళ్ళల్లో ఆ మెరుపు. నిజంగా మంచి సందర్భం అది నిజంగా. అంటే మరొక అంశం చాలా దారుణమైన అంశం కదా, కుటుంబాన్ని రోడ్డుకి లాగి చాలా దారుణంగా అసలు ఈయన ట్రోల్ చేసినట్టుగా ఎవరు చేస్తుంటారేమో. ఓకే, పర్సనల్గా రాజకీయ పరంగా ఎన్నెన్నో మాట్లాడుకోవచ్చు. రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు కూడా మాట్లాడుకున్న అంశాలు ఉన్నాయి, అంతకుముందు రోషి గారు మాట్లాడుకున్న అంశాలు ఉన్నాయి, చాలామంది ముఖ్యమంత్రులు చూసాం, చాలామంది ప్రధానమంత్రులు చూసాం. కానీ పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేసినట్లుగా దేశంలో ఏ రాజకీయ నాయకుని కూడా టార్గెట్ చేస్తుంటారు కుటుంబ పరంగా. బహుశా వైసీపీ వాళ్ళు గొయ్యి వాళ్ళు తవ్వేసుకున్నారు అంతే కదా. నిజంగా ఈరోజు నేను అబ్జర్వ్ చేశాను వర్మ, కాపుల్లో ఈ యూనిటీ నేను ఎప్పుడు చూడలే, ఇంత యూనిటీ అంతా కలిసి. అసలు కమ్మలకి కాపులకి పడేదే కాదు, కమ్మల్ని కాపుల్ని ఏకం చేసింది జగన్ అని చెప్పి ట్రోల్స్ కూడా చేస్తున్నారు. అంతలా చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయడం ఒక తప్పు అయితే, తప్పు ఇన్ ద సెన్స్ వాళ్ళు చేసిన తప్పు, వాళ్ళు తీసుకున్న తప్పుడు నిర్ణయం అయితే, పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా ట్రోల్ చేయడం. రోజా పరిస్థితి ఏమైంది, అంబటి రాంబాబు పరిస్థితి ఏమైంది, పేర్ని నాని పరిస్థితి ఏమైంది, గుడివాడ అమర్నాథ్ పరిస్థితి ఏమైంది, కొడాలి నాని పరిస్థితి ఏమైంది, వల్లభనేని వంశీ పెద్దగా టార్గెట్ చేయలేదు అనుకోండి. అండ్ ఇంకొక పాయింట్ ఇక్కడ యాడ్ చేస్తాను. గాజువాక 2019 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఓడిపోయిన స్థానం, మరి గాజువాక ఇప్పుడు ఎంత, 95,235 స్టేట్లో రికార్డ్, నియర్లీ 1 lakh మెజారిటీ. అంతలా కసి తీర్చుకున్నారు. రైట్ రవి.